అన్న అది ఏ అధికార పార్టీ ఉన్నా ఏదున్నా చట్టం మన చుట్టం కాదు. కాకపోతే చాలామంది నేను కూడా రేవంత్ రెడ్డి అన్న ఫ్యానే, కానీ రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్స్ కొందరు టార్గెట్ చేస్తున్నారు. సో మీకు చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు, కానీ మీరు అధికారంలో ఉన్నారా మీకు చుట్టమా అని కొంతమంది అడుగుతున్నారు. అదేంటే ఎవరో వాళ్ళ ఊర్లో రేవంత్ రెడ్డి అన్న మా ఫ్యాన్ రేవంత్ రెడ్డి అన్న ఊర్లో ఎవరో చనిపోయారంట, లెటర్ రాసి చనిపోయారంట. ఇండివిజువల్గా మీరు కూడా కారణంగా. సో మనం కూడా మా రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్స్ ఒక వర్గం అందరూ అన్న మనం కూడా ఆ కేసు తీసి, సో నీ పేరు రాసిందిగా తీసి చట్టం మా చుట్టం కాదు, అధికారంలో ఉంటే మా చుట్టం కాదని నిరూపిద్దామన్నా అని చాలామంది చెప్తున్నారు మా రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్స్. సో అది చూడాలి, అది కూడా ఒక టీం. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మా రేవంత్ రెడ్డి అన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని అరెస్ట్ చేయడము, ఒక టీం వేసి అరెస్ట్ చేయడం అని ఎలా చేస్తున్నారో, అలాగే రేవంత్ రెడ్డి అన్న మన మీద ఎవరైతే మనల్ని బ్యాడ్ చేస్తున్నారో దాని మీద ఒక ఫోకస్ చేద్దాం, ఒక టీం వేద్దాం. మనం ఏమేమి చేసినాం అంటే చాలామంది ఏమంటారు ఓటుకు నోటు కేసు ఏమైంది, ఇప్పుడు అధికారంలో వచ్చారు కదా అది అబద్ధం అని నిరూపించచ్చు అని అంటారు అన్న రేవంత్ రెడ్డి అన్న. నేను ఒక రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్గా చెప్తున్నా, ఖచ్చితంగా నువ్వు అన్న రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి నువ్వు ప్రజలు ఎంచుకున్న నాయకుడు కాబట్టి మా రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే మొన్న సూసైడ్ చేసుకున్నారు సర్పంచ్ అని చెప్తున్నారు కదా, ఆ లెటర్ని తీసుకొని ఒకవేళ రేవంత్ రెడ్డి అన్న వల్లనే చనిపోయి ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న మీద కూడా చట్టం నడుస్తుంది, చట్టం తన పని తాను చేసుకుంటుంది. చట్టం ఎవరి చుట్టం కాదు, మేము అధికారంలో ఉన్నాం కదా మా చుట్టం కూడా కాదని దాని మీద ఒక టీం సర్వే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న, ఒక ప్లాన్ చేస్తున్నాడు. అందరి కార్యకర్తలని తన టీంని ఒక ఆ టీంని పంపించి ఒకవేళ తన వల్ల చనిపోయినంటే అన్న చట్టం కూడా అన్న మీద పనిచేస్తుంది. నేను రేవంత్ రెడ్డి ఫ్యాన్ అన్న, ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అన్న ప్రజల మనిషి, ఓటుకు నోటు కేసు కూడా తీస్తారు ప్రజలనే. ఆర్టిస్ట్ కాలనీలో అక్కడ యాక్చువల్గా పోలీసులకు బాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు తను వస్తున్నట్టు అని ఒక సర్క్యులేట్ అయింది, దాని మీద మీరు స్పందించడం కూడా జరిగింది. సో అయితే ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు, ఇప్పుడు పర్మిషన్ తీసుకుంది పోలీసు వాళ్ళు అయితే రారు కదా. సో ఒక లిఖితపూర్వకంగా అయితే తీసుకోలేదని చెప్పేసి సర్క్యులేట్ అవుతుంది. సో 2 లెటర్లు వస్తున్నాయి అక్కడ ఆల్రెడీ. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం సర్క్యులేట్ అయింది కదా అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని చెప్పి. సో వస్తున్నారు అన్నప్పుడు క్రౌడ్ రావడం సహజం, కాకపోతే మనం కూడా క్రౌడ్లో చిన్నపిల్లల్ని తీసుకుపోవడం కరెక్ట్ కాదేమో అనిపించింది. సో ఏదేమైనా జరగడం చాలా బాధాకరం. దాన్ని మాత్రం ఇది ఎందుకు వచ్చారో అనడానికి ఏం లేదు, అంతే. ఇప్పుడు దేవుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు కదా, దాంట్లో అలా జరిగిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ తప్పు చెప్పడానికి లేదు, పోలీసులను తప్పు పెట్టడానికి లేదు, ఎవరి పని వాళ్ళు చేశారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా తుఫాన్ ఎట్లా వచ్చేస్తుంది చెప్పి రాదు, అలా వచ్చేసి అయిపోయింది. అది ఒకటే క్షణంలో ఇట్లా ఎవరికి టీంకి కానీ ఎవరికి ఏం తెలియకుండా జరిగిపోయింది అది. సో ఆ జరిగిపోయిందని మనం ఎవరిని ఖండించలేం, బట్ చట్టం అయితే ఎవరు చుట్టం కాదని గౌరవించడం. అల్లు అర్జున్ ఆర్మీ కూడా చట్టంని గౌరవించింది, అల్లు అర్జున్ కూడా గౌరవించారు. లేదు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్నే పోతే ఆల్రెడీ అల్లు అర్జున్ గారి వల్ల అది జరిగింది. మళ్ళీ వెళ్తే మళ్ళీ ఏం చేస్తారు మనం మీడియానే షో అప్, సినిమా రిలీజ్ అయినాక షో అప్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఎంత మంచి చేసినా మన దేశంలో మన ప్రజలకి కిలో బంగారం ఇచ్చినా కిలో బంగారం ఎంత విలువ, చిన్న కవర్ ఇయ్యలేడే 10 రూపాయల కవర్ వేసుకోవడానికి అని ఆలోచించే మైండ్ సెట్ ఉన్నంత వరకు మనం ఏది మాట్లాడినా, ఇప్పుడు నేను మాట్లాడినా తప్పే అంటారు. అల్లు అరవింద్ తర్వాత సుకుమార్ ఇద్దరు వెళ్ళారు, తను వెళ్తే ఏమైతుంది అని అంటున్నారు, దాంపై మీ ఒపీనియన్? లేదు, వారు చెప్పారు కదా లాలో ప్రకారం వెళ్తాడు, ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్తాడు ఖచ్చితంగా. తను ఆల్రెడీ ట్వీట్ కూడా చేయడం జరిగింది, మేము సక్సెస్ సెలబ్రేట్ చేసుకోలేదు అంటే ఆ బాధలో ఉన్న టీం. కానీ ఇప్పుడు సుకుమార్ గారు కూడా ఉన్నాడు, 3 సంవత్సరాలైనా 100 కోట్లు కొట్టినా 200 కోట్లు కొట్టినా ప్రౌడ్గా చెప్పుకున్న ఒక ప్రాణాన్ని అయితే నేను రిటర్న్ తీసుకురాలేను. నేను అల్లు అర్జున్ ఆర్మీగా చెప్తాను, నేను రిటర్న్ తీసుకురాలేను. ఆ తల్లిని అయితే ఎవరు తీసుకురాలేదు. ఇప్పుడు మనం అది జరిగిపోయింది. ఇప్పుడు చేయాల్సింది ఏంది, నెక్స్ట్ 25 లక్షలు ఇచ్చారు. ఇంకో మాట ఏం చెప్పారు, తనకు అయ్యే ఖర్చు మిగతా అదంతా మేము చూసుకుంటారు అన్నారు. సో ఇక అదంతా జరిగిపోయింది, దాన్ని మనం మాట్లాడుకోవడం తెలియదు. సో చట్టం అందరు చుట్టం కాదు కాబట్టి అది జరిగిపోయింది. సో ఇంకా కొన్ని మీడియా ఏం చేస్తున్నారంటే త్వరలో అల్లు అర్జున్ అరెస్ట్ కాబోతున్నారు, పక్కా అరెస్ట్ అవుతారు అని అంటున్నారు, మీరేమంటున్నారు? ఇగో అన్న, ఇప్పుడు ఎవరిది వాళ్ళు అనుకుంటారు, బట్ అది అరెస్ట్ అయినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం కాంట్రవర్సీ చేయడము మంచిది కాదు. ఇప్పుడు అమ్మ అంటే బొమ్మ అంటారు, బొమ్మ అంటే అమ్మ అంటారు. అరెస్ట్ అయ్యిండు, మళ్ళీ లోపలికి పోయిండు, మళ్ళీ వచ్చిండు అనడానికి ఏం లేదు. కొందరు సృష్టిస్తారు, ఇప్పుడు పడన వాళ్ళు కూడా ఉంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అవన్నీ మనం ఇక ఏదో వాళ్ళకి ఇప్పుడు న్యూస్ కావాలి కదా, సెలబ్రిటీల వాళ్ళ మీద చెప్తేనే చూస్తారు అని నేను అనుకుంటున్నాను.